ని ఇప్పుడైతే రామఫలం ఫ్రెండ్స్, ఇదైతే సీతాఫలంలో రామఫలం ఫ్రెండ్స్. చూసారు కదా ఈ చెట్టు కూడా మా పెరట్లోనే ఉంటుంది, అంటే ఇది కూడా మా గార్డెన్లో ఉంటుంది. ఇప్పుడు దీని కాయ అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. రామఫలం చెట్టు ఒకసారి ఒక లుక్ ఇచ్చుకొని చూసారా, పై నుంచి కింద వరకు ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ రామఫలం. ఇప్పుడైతే నేనేమో కాయ తెంపుతున్నాను ఫ్రెండ్స్, రెడీగా ఉంది కాయ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కాయ అయితే తెంపుతున్నాను. చాలా ఇక్కడ పొదలు ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. కానీ రామఫలం అయితే మంచి టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే రామఫలం అయితే తెంపుతున్నాను ఫ్రెండ్స్. రామఫలం అయితే తెంపుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కాయ అయితే పడింది. ఇదే ఫ్రెండ్స్ రామఫలము, అచ్చం రాముడు బాణంలాగా ఉంది. చూసారు కదా రామఫలం ఎంత బాగుందో చూడండి. సీతాఫలంలో రామఫలము, ఇంకా లక్ష్మణ్ ఫలం కూడా ఉంటది. చూసారు కదా రామఫలము. ఇది రామఫలం ఫ్రెండ్స్, ఆ చెట్టు నుంచి ఉంది రామఫలము. మా మా పెరట్లో రామఫలం ఉంటది, అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ మంచి మంచి పువ్వులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పువ్వులు చెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మన రామఫలం గురించి చెప్తున్నాం కాబట్టి. చూసారు కదా రామఫలం ఎంత బాగుందో, చాలా పండు ఫ్రెండ్స్. చూసారు కదా, నొక్కితే ఇలాగ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా రామఫలం ఎలాగుందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక లుక్ తీసుకోండి ఫ్రెండ్స్ మా రామఫలాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో మా రామఫలము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జిగ్నాస్ వ్లాగ్స్ 715 కి కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.